హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ రివ్యూ. సో అందరూ ఎలా ఉన్నారో, నేను చాలా బాగున్నానండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ మటన్ కర్రీ అండి. ఇక్కడ నేను మటన్ని వాష్ చేసి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకుని పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. సో ఇక్కడ గిన్నెలో నేనైతే ఉల్లిపాయలు ఆయిల్ వేసి వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నానండి. నేను ఇదంతా కూడా చిన్న కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీని. సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఒక్కసారి వేయించేసుకున్నాను. ఇక్కడ మీట్ మసాలా అండి, ఇది గరం మసాలా పౌడర్, అలాగే కసూరి మేతి తీసుకున్నాను, అలాగే ఇది కొబ్బరి పౌడర్ అండి. ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నానండి. సో ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాయి. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మటన్ కర్రీ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసేసుకొని, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకొని, అలాగే యాలకులు కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ యాడ్ చేసేసాను ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మటన్ కూడా ఉడికిపోతుంది లైట్గా. సో ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తానండి మటన్ ఉడకడానికి. సో ఇప్పుడు ఇందులో పసుపు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. సో కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మీట్ మసాలా యాడ్ చేసేస్తున్నాను. మీకు ఇది షాప్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేస్తానండి. అలాగే కొద్దిగా కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. సో వీటన్నిటిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను కొబ్బరి పౌడర్ కూడా దొరుకుతుంది షాప్లో, సో అది కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నానండి. నేను చూస్తున్నారు కదా, ఇక్కడ కసూరి మేతి యాడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం మటన్లో సాల్ట్ వేసుకుని కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు వేసుకునే సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలండి టేస్ట్. సో వాటర్ సరిపడా వేసుకొని, కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని కుక్కర్ అయితే 3 విజిల్స్ వేయించేసానండి. చూస్తున్నాను కదా, కర్రీ అయితే ఇలా అయిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో పుదీనా యాడ్ చేసేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి. సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను టేస్ట్ చూసేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అనిపించిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.